పద్మావతి శ్రీమయీ చిన్మయీ కరుణామయీ మా శ్రీమయీ చిన్మయీ కరుణామయీ మా భగవాన్ సతీ మా నమస్తే. నేను ముంబైకి చెందిన సుజాత శెట్టిని. నా భర్త హోటల్ వ్యాపారంలో పనిచేస్తారు. కానీ ధార్వాడ్లో ఉన్న మా హోటల్లో భారీ ఆర్థిక నష్టాలు రావడం వల్ల దాన్ని మూసివేయాల్సి వచ్చింది. అందుకు మేము ముంబైకి మారాల్సి వచ్చింది. ఆ సమయంలో జీవితం చాలా కష్టంగా మారిపోయింది. మేము ఒక అద్దె ఇంటి నుండి ఇంకొక అద్దె ఇంటికి మారుతూనే ఉండేవాళ్ళం. ఇది ముఖ్యంగా మా కుమారుడు సౌరభ్కు చాలా కష్టమైంది. ఎందుకంటే అతడు ప్రత్యేక శిశువు, స్థిరత అతనికి చాలా అవసరము. ఈ సమయంలో నేను నేమమాశ్రమాన్ని సందర్శించాను. అక్కడ నాకు శ్రీ అమ్మవారి దర్శనం కలిగింది. నేను మనస్ఫూర్తిగా నా కుమారుడి శ్రేయస్సు కోసం, నా భర్తకు ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించాను. శ్రీ అమ్మ ఆశీర్వదిస్తూ 41 రోజుల పాటు కలశ పూజ చేయమని చెప్పారు. ఆ సాధన పూర్తయిన తరువాత ఒక గొప్ప అద్భుతం జరిగింది. నా మరిది ముంబైలోని ప్రసిద్ధ హోటళ్లలో ఒకటైన క్లాసిక్ హోటల్ నిర్వహణను నా భర్తకు అప్పగించాడు. శ్రీ అమ్మవారి కృపతో మేము ఆర్థికంగా స్థిరపడగలిగాము మరియు మనసులో కోరుకున్నట్లు మా సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశాము. ఇంకొక అద్భుతం నా ఆరోగ్య విషయంలో జరిగింది. ఒకసారి నా అండర్ ఆర్మ్ దగ్గర కణితి ఏర్పడింది. డాక్టర్ తన అనుభవం ప్రకారం ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం 90% ఉన్నట్లు తెలిపారు. నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో నేను శ్రీ అమ్మను కలిశాను. నేను బలహీనంగా కనిపించడంతో అమ్మ ప్రేమతో ఆత్మీయంగా నా ఆరోగ్యం గురించి అడిగారు. నేను డాక్టర్ ఏమన్నారో తెలిపాను. అప్పుడే అమ్మ ప్రేమగా ఆ కణితిని తాకారు. అటుపై పరీక్షలు చేయించుకోగా అది కేవలం ఒక సాధారణ లింఫ్ నోడ్ అని తేలింది. చిన్న శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించబడింది. క్యాన్సర్ భయం పూర్తిగా తొలగిపోయింది. అది నిజమైన అద్భుతం. మరొకసారి కోవిడ్ మహమ్మారి సమయంలో నా భర్త చాలా విషమ స్థితిలోకి వెళ్లారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. డాక్టర్లు తమ అంచనాల ప్రకారం ఆశ తక్కువేనని తెలిపారు. ఆ కష్ట సమయంలో మా దాసాజీ శ్రీ అమ్మ ఆశీర్వాదాన్ని కోరారు. ఆ దివ్య క్షణంలో ఒక శక్తివంతమైన అద్భుతం జరిగింది. నా భర్త మళ్ళీ జీవితం వైపు తిరిగారు. తర్వాత ఆయన ఇలా తెలిపారు, ఒక మిస్టికల్ అనుభవం జరిగింది. ఆయన ఆత్మ శరీరాన్ని విడిచిపోయి తిరిగి వచ్చిందట. శ్రీ అమ్మవారే ఆయనను తిరిగి జీవితం వైపు తెచ్చారని తెలిపారు. శ్రీ అమ్మ మా కుటుంబానికి ఒక్కసారి కాదు 2 సార్లు జీవితాన్ని తిరిగి ఇచ్చారు. నాకు శ్రీ అమ్మ దివ్య తల్లి లాంటి వారు. దర్శనం సమయంలో అమ్మ ఎక్కువగా మాట్లాడకపోయినా అమ్మ మన హృదయాల లోతుగా అనుసంధానమవుతారు. మనం నోటితో చెప్పని ప్రార్థనలను కూడా ఆమె ఆలకించి అద్భుతాల రూపంలో ఆశీర్వదిస్తారు. నాకు నా కుటుంబానికి చేసిన ప్రతి క్షణం కోసం శ్రీ అమ్మా భగవానులకు శాశ్వతంగా కృతజ్ఞురాలిని.